సాధారణంగా ఓడిన పార్టీలకు ఆయా నియోజకవర్గాల్లో నేతల తీరు తలనొప్పిగా ఉంటుంది. ఓటమికి నువ్వంటే నువ్వే కారణం అంటూ నేతలు తన్నుకుంటుంటే ఎవరికి బాధ్యతలు అప్పగించాలో కూడా అర్థం కాదు. అచ్చం అలాంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ అధికార టీడీపీ ఎదుర్కొంటోందట. ఆ కుమ్ములాటలో పార్టీ మునిగిపోయేలా తయారైందంటూ క్యాడర్ ఆందోళన చెందుతోందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడ? అక్కడ నిప్పు రాజుకోవడానికి కారణం ఏంటి? రాజంపేట టీడీపీలో రచ్చ. ఇన్ఛార్జ్ పదవి కోసం నేతల పోటాపోటీ. ముగ్గురు నేతలు, 3 వర్గాలు. తమకో నాయకుడు కావాలంటున్న క్యాడర్. ఇది క్లియర్ గా అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లు శని అన్నట్టుగా తయారైంది వ్యవహారం. రాష్ట్రమంతా అధికార కూటమి సంబరాలు చేసుకుంటుంటే ఇక్కడ మాత్రం నిత్యం కుమ్ములాటలతో కుతుకుతలాడుతోంది. వర్గభేదాల కారణంగా గెలుస్తామనుకున్న రాజంపేట నియోజకవర్గంలో ఓడిపోవడం ఇప్పటికే తెలుగు తమ్ముళ్లను బాగా డీలా పడేలా చేసింది. దీంతో సరైన నాయకుణ్ణి పంపాలంటూ హైకమాండ్ ను వేడుకుంటున్నారట కార్యకర్తలు. 15 ఏళ్లుగా ఇక్కడ వలస నేతలే తప్ప టీడీపీకి లోకల్ నాయకుడు ప్రాతినిధ్యం వహించకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. గత 15 ఏళ్లుగా ఇక్కడ టీడీపీకి వలస నేతలే దిక్కవుతున్నారని టాక్ ఉంది. బరిలో నిలిచిన ప్రతిసారి ఓడుతూనే ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లోనూ అదే జరిగింది. రాష్ట్రమంతా కూటమి గాలివిస్తే ఇక్కడ మాత్రం ప్రత్యర్థి పార్టీ గెలిచింది. 2019లో రైల్వే కోడూరు నుంచి బత్యాలను తీసుకొస్తే ఓటమే ఎదురైంది. తాజా ఎన్నికల్లో రాయచోటికి చెందిన సుగవాసి సుబ్రహ్మణ్యానికి ఆఖరి నిమిషంలో సీటు కేటాయిస్తే అప్పుడు ఓటమే ఎదురైంది. అంతటా గెలిచి ఇక్కడెందుకిలా అవుతోందనే విషయంలో టీడీపీ హైకమాండ్ పెద్దగా దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. అందుకే ప్రభుత్వం ఏర్పాటై 7 నెలలైనా ఇంకా ఇక్కడ పూర్తిస్థాయి ఇన్ఛార్జిని నియమించలేదు. లోకల్ గా బలమైన నాయకత్వాన్ని సిద్ధం చేయకపోగా వరుసగా వలస నేతల్ని తెచ్చి నిలబెట్టడం ఇక్కడ టీడీపీకి మైనస్ గా మారింది. ఈసారైనా కళ్ళు తెరిచిందా అంటే అది లేదు. పూర్తిస్థాయి ఇన్ఛార్జ్ నియామకంలో జాప్యం జరుగుతూనే ఉంది. దీంతో ఇక్కడ పదవి కోసం పోటీ పడుతున్న నేతలు పార్టీలో గ్రూపుల్ని సిద్ధం చేశారు. పోటీ చేసి ఓడిన సుగవాసి సుబ్రహ్మణ్యం ఒకవైపు, స్థానిక నేత మేడా విజయశేఖర్ రెడ్డి మరోవైపు, టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న చెమ్మత్తి జగన్మోహన్ రాజు ఇంకోవైపు. ఇలా ముగ్గురు నేతలు తలోదారిలో ముందుకు సాగుతున్నారు. ఎవరికి వారు పార్టీ కార్యక్రమాల్ని నిర్వహిస్తూ పార్టీ క్యాడర్ ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఎవరు ఇన్ఛార్జో తెలియక తలలు పట్టుకుంటున్నారట ఇక్కడ తెలుగు తమ్ముళ్లు. పూర్తిస్థాయి ఇన్ఛార్జిని తానేనని చంద్రబాబు స్వయంగా తనకు చెప్పారని ప్రచారం చేసుకుంటున్నారు సుగవాసి సుబ్రహ్మణ్యం. గతంలో టికెట్ ఆశించి భంగపడిన చెమ్మద్ది జగన్మోహన్ రాజు రాజంపేట ఇన్ఛార్జి పదవి తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారట. అయితే అధిష్టానం జగన్మోహన్ రాజుకు రాజంపేట పార్లమెంట్ బాధ్యతలను అప్పచెప్పింది. అయినా ఆయన అసెంబ్లీ ఇన్ఛార్జి పదవిపై ఆశ వదలలేదు. మేడా కుటుంబం నుంచి బయటకు వచ్చి ఎన్నికలకు 2 ఏళ్ల ముందు టీడీపీలో చేరిన విజయశేఖర్ రెడ్డి కూడా రాజంపేట ఇన్ఛార్జి రేసులో ఉన్నారు. తన క్యాడర్ను పెంచుకుంటూ నియోజకవర్గం అంతా తిరుగుతూ చుట్టేస్తున్నారు. నియోజకవర్గంలో తానే స్థానికుడినంటూ గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు. హైకమాండ్ దగ్గర కూడా ఇన్ఛార్జ్ పదవి కోసం బలంగానే అడుగుతున్నారంట. నేతలు పోటాపోటీగా పదవి కోసం పట్టుబడుతుండటంతో టీడీపీ హైకమాండ్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఇక్కడ రెడ్లతో పాటు బలిజ సామాజిక వర్గం కూడా బలంగానే ఉంది. దీంతో మొదటి నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతలనే బరిలో నిలబెడుతోంది. అయితే ఈసారి ట్రెండ్ మార్చి రెడ్డి నేతకు అవకాశం ఇవ్వాలని భావిస్తోందట. ప్రస్తుతం పోటీ పడుతున్న ముగ్గురు నేతల్లో 2 రాజంపేటకు నాన్ లోకల్. మేడా విజయశేఖర్ రెడ్డి లోకల్, రెడ్డి వర్గం నాయకుడు. దీంతో ఆయనకే ఇన్ఛార్జి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. రాజంపేట స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు సైతం స్థానిక నేతకి అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్న కారణంగా ఆయనకే పగ్గాలు అప్పగిస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి రాజంపేటలో టీడీపీకి రాజు ఎవరవుతారో చూడాలి.